ఉన్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులలో నశించిపోయిరి. ఎంతోమంది నశించిపోయినప్పటికీ కూడా, ఎంతోమంది రాజులు ఉన్నప్పటికీ కూడా ఏకైక రాజై ఉన్నవాడు యేసయ్య. రాబోతున్న రాజు కూడా యేసయ్య. ఆయన కోసం ఇవన్నీ చేయబడ్డాయి. కానీ ఆయన ఇవన్నీ ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు దేవుని వేడుకుంటున్నాడు, న్యాయము తీర్చుము అని. ఇక్కడ న్యాయము తీర్చేవాడు ఎవరు? న్యాయము తీర్చేవాడు యేసయ్య. ఎవరు కూడా న్యాయం తీర్చలేరు. ఎవరికి న్యాయం తీర్చమంటున్నారు దావీదు భక్తుడు? భక్తిహీనులకి న్యాయం తీర్చమంటున్నాడు. వారు చెలరేగిపోతున్నారని. యెహోవా లోకులు ఇక భయకరకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచి చెవియోగి ఆలకించితివి. తండ్రి లేని వారికి, నలిగిన వారికి, తల్లిదండ్రులు లేని వారికి న్యాయము చేయుటకై నీవు వారి హృదయంలో స్థిరపరిచి ఉన్నావని. వారి మనసు, వారి నిబ్బరం కలిగి వారికి అండగా వాళ్ళ ప్రార్థనను వినేవాడిగా ఉన్నావు. ఎవరు ప్రార్థన వింటున్నారు? దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే నలిగిన వారి మనసుని, అలాగే తండ్రిదండ్రులు లేని వారి హృదయాన్ని దేవుడు ఆలక్ష్యం చేయడంట. ఈ అధ్యాయంలో దావీదు భక్తుడు దేవుని నుంచి ప్రశ్నించాడు. దేవుని నుంచి వీళ్ళకి విసర్జించే వారి కోసం తెలుసుకున్నాం. అలాగే దేవుణ్ణి కూడా విశ్వసించాడు. దేవుని విశ్వసించేవాడు. అలాగే దేవుడు ఎవరిని స్థిరపరిచేవాడు? ఎవరిని ఈ మాటకి చెవియొగ్గేవాడు? తల్లిదండ్రులు లేని బిడ్డలని ఆలకించేవాడు దేవుడు. అంటే మొదటి ప్రాధాన్యత దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు దేవుడు అని గుర్తెరిగినాడు. ఎన్నిటెన్నికి రాజై ఉన్నాడు వాడు యేసయ్య. ఇది విని మీరు బ్లెస్ అయినట్లయితే ఆమెను టైప్ చేయండి. ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకున్నట్లు. మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే ఈ వాక్యాన్ని విని ఆదరణ పొంది తండ్రి అయినా దుస్తులు చెలరేగినప్పటికీ కూడా తండ్రి, మా యథార్థత మేము విడవకుండానట్లు, మా నమ్మకం మేము ఓము కాకున్నట్లు తండ్రి, నీ మీద ఆశ పెట్టుకుని, నీ మీద నమ్మకం ఉంచుకొని ముందుకు సాగేటకు మాకు నీ శక్తిని, బలము, నీ విశ్వాసతను మాకు ప్రసాదింపజేసి నడిపించమని వేడుకుంటూ తండ్రి, ఇవాళ ప్రతి పనిలో తోడుగా నడిపించి మనం వేడుకుంటూ నజరేయుడైన యేసు దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. షలోమ్.